అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీలో రాజాధికారం ఇవ్వడానికి కోసమే చైతన్యమవుతున్న చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రేపు జరగబోయే అయితే వరంగల్లో కూడా బీసీల యుద్ధబేరికి సంబంధించి కూడా అంశాలపైన బీసీ సమాజ కార్యదర్శి శ్రీనివాసులను మిగతా విషయాలు అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రేపు వరంగల్లో జరగబోయే యుద్ధబేరికి ఏ విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు? ఈరోజు దాదాపు 77 సంవత్సరాల చరిత్రలో బీసీలు ఏ విధంగా ఇబ్బంది పడ్డరు, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఏ విధంగా వెనుకంజపడ్డరు అని ఒక తలంపుతో ఈరోజు బీసీ సమాజం మొత్తం ఎదురు చూస్తున్న ఈ తరుణంలో వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో బీసీ రాజకీయ యుద్ధబేరి సభను తీర్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దీనికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీసీలు తరలి ఆ సభను విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకొరకంటే ఇన్ని సంవత్సరాలు అణగారిన వర్గాల పక్షాల నుంచి ఈరోజు బీసీల గొంతుకై పోరాడుతున్న మల్లన్న గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో రాజ్యాధికార దిశగా ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఈడబ్ల్యూఎస్ రద్దు గురించి, 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు గురించి తదితర అంశాలపై ఆ రోజు బహిరంగ సభ ఉంటుంది. ఇది తెలంగాణ రాష్ట్ర చరిత్రలో లక్షలాది మందితో ఒక బీసీ యుద్ధబేరి సభ పెట్టడం మొదటిసారి అవుతుంది. మేమేమంటామంటే ఇటువంటి సభలో పాల్గొనడం బీసీలు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీసీలు గర్వకారణంగా చెప్పుకునే సభగా చరిత్రలో నిలిచిపోతుంది. అదేవిధంగా మేము అన్ని పార్టీలకు ఉన్న బీసీ నాయకులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు మీ జెండాలను పక్కన పెట్టి బీసీ ఎజెండాతో ఆ రోజు సభకు హాజరు కావాలి. ఎందుకొరకంటే ఇది మన ఆత్మగౌరవ సభగా, భవిష్యత్తులో రాజకీయ అధికారం కొరకు ఏ విధంగా ముందుకు పోవాలి అటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి ఒక యుద్ధబేరు సభ కాబట్టి అక్కడ పాల్గొనే ప్రతి బీసీ గర్వంగా చెప్పుకునే రోజుగా ఈరోజు చరిత్రలో నిలిచిపోయేది ఫిబ్రవరి 2వ తారీఖు అని మేము భావిస్తున్నాం. ముఖ్యంగా అంటే అయితే బీసీ రాజాధికార యుద్ధబేరి జరుగుతుంది, దాంట్లో ఏం ప్రణాళికలు తీసుకుంటున్నారు, బీసీలు ఏ విధంగా ఎదగాలనే ముఖ్య అంశాలు అక్కడ నిర్ణయించుకుంటున్నారా? ఖచ్చితంగా 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయాలనే ఎజెండా ప్రధానంగా ఉంటుంది. తర్వాత ఈడబ్ల్యూఎస్ పేరుతో బీసీలను నిరుద్యోగులుగా మార్చే అయితే పెద్ద కుట్ర జరిగిందో ఆ ఈడబ్ల్యూఎస్ను రద్దు చేయాలని, అదేవిధంగా బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ 100% రద్దు చేయాలని, తర్వాత బకాయిలు ఉన్న పెండింగ్ బకాయిలను, బీసీ బకాయిలను, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని తదితర అంశాల మీదతో పాటు ఈరోజు దేశ నాయకులు కూడా, వివిధ రాష్ట్రాల్లో ఉన్న బీసీ నాయకులు కూడా ఆ రోజు సభకు హాజరవుతున్నారు. ఒకటే ఏకైక నినాదం ఏంటంటే ఇన్నేళ్ళుగా మనం రాజ్యాధికారానికి దూరంగా ఉన్నాం కాబట్టి రేపు భవిష్యత్తులో రేపు జరగబో 2028 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీ జెండా ఎగిరేది ఖాయమని, దానికి ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకెళ్తే మనం రేపు రాజ్యాధికారం మన చేతుల్లోకి వస్తుంది. అదేవిధంగా ఇన్ని సంవత్సరాలుగా మనం అన్ని పార్టీలకు వాళ్ళ మోచేతి కింద బతకడమే తప్ప, జెండాలు మోయడమే తప్ప మనం అధికార ఫలాలను అనుభవించాలని ఒక తలంపుతో ఈరోజు బీసీలందరూ తెలంగాణ వ్యాప్తంగా ఒక్క తాటి మీదకి వచ్చి ఈరోజు బీసీ భావజాలం గ్రామాన చేరిన ఈ సందర్భంలో ఇటువంటి యుద్ధబేరి సభ జరగడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకొరకంటే ఇది భవిష్యత్తు తరాలకు ఒక మార్గంగా ఈ రేపు సభ ఉండబోతుంది. కాబట్టి రేపు భవిష్యత్తులో బీసీలకు రాజ్యాధికారం రావాలి, మన అధికారం మనమే చేపట్టాలి, మన ఓటు మనమే వేసుకోవాలి అనే ఒక ఏకైక నినాదంతో మనం రేపు బహిరంగ సభ ఉండబోతుంది. రైట్, ఉత్తమిన కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే బీసీ భావజనం తీసుకొచ్చారో ఇదే విధంగా రేపు రాష్ట్రంలో కూడా బీసీలో రాజాధికారం వెళ్ళడానికి ఏదైతే బీసీ రాజకీయ యుద్ధబేరి నిర్వహిస్తున్నాం వరంగల్లో, ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి బీసీ నాయకులు, మేధావులు కూడా కదిరి రావాలని చెప్పి బీసీ సమాజ కార్యదర్శి శ్రీనివాస్ తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.